జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్తులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అసలు శ్రీరామనవమి అంటే ఏమిటి? మరి రాముడు కళ్యాణం జరిగిన రోజా, రాముడు జన్మించిన రోజా, ఆ విషయాన్నంతా కూడా మనము తెలుసుకుందాం. మరి మనం పురాణాల్లో కనుక తీసుకుంటే అయోధ్యలో ఇక్ష్వాకుల వంశానికి చెందిన మహానుభావుడు దశరథ మహారాజు గారు ఉండేవారు. అతనికి ముగ్గురు భార్యలు, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయీదేవి. మరి దశరథ మహారాజు గారికి 60 సంవత్సరాల తర్వాత సంతానంపై కోరిక కలిగినది. పుత్ర సంతానం కోసమే మరి ఆ యొక్క దశరథ మహారాజు గారు ఋత్వికులను, మునులను అందరినీ కూడా, ఋషులందరినీ కూడా సంప్రదించినాడు. మరి అప్పుడు వెంటనే ఆ ఋషులంతా కూడా పుత్ర కామేష్టి యాగము చేయవలసిందిగా చూసిందినారు. మరి వెంటనే దశరథ మహారాజు గారు పుత్ర కామేష్టి యాగానికి సరయూ నదీ ప్రాంతాన ఆ యాగాన్నంతా కూడా నిర్వహించి పుత్ర కామేష్టి యజ్ఞాన్ని పూర్తి చేసినాడు. మరి యజ్ఞం ముగిసిన తర్వాత యజ్ఞం నుండి అగ్నిదేవుడు సంపన్నమై మరి దశరథ మహారాజు గారికి ఒక పాయసాన్ని ఇచ్చినాడు. ఆ దశరథ మహారాజు గారు ఆ పాయసాన్ని తీసుకొని వెళ్లి 4 భాగాలుగా చేసి ఒక భాగాన్ని కౌసల్యాదేవికి, 2వ భాగాన్ని కైకేయీదేవికి, 3వ భాగాన్ని సుమిత్రాదేవికి ఇచ్చినాడు. కౌసల్యాదేవి ఒక భాగం తాగినందువలన ఆమెకి శ్రీరాముడు జన్మించినాడు. మరి కైకేయీదేవికి భరతుడు జన్మించినాడు. సుమిత్రాదేవి 2 భాగాలు తాగడం వలన లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించినాడు. రాముడు ఎప్పుడు జన్మించినాడు కనుక మనం చూసుకుంటే వాల్మీకి రామాయణం బాలకాండలో స్పష్టంగా తెలుపడమైనది. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమినే తిథౌ నక్షత్రే ఆదిత్య సంభూతే సోత్స సంస్థేషు పంచసు గ్రహేషు కర్కాటకే లగ్నే వాక్పతౌ తేషు మిత్రకే పురోద్భవః సర్వలోకానాం రామో దశరథాత్మజః. ఆ శ్లోకం యొక్క అర్థాన్ని మనం తీసుకుంటే గనక తథాచ ద్వాదశే మాసే అంటే పుత్రకామేష్టి యాగం జరిగిన తర్వాత ద్వాదశే మాసే 12 నెలలు గడిచాక దశరథ మహారాజు గారు తన భార్యలకు యజ్ఞ ఫలాన్ని ఇచ్చిన తర్వాత షడ్ ఋతువు అంటే 6 ఋతువులు గడిచాక ద్వాదశ మాసై 12 నెలలు గడిచిన తర్వాత చైత్రే నవమికే తిథే చైత్ర మాసంలో నవమి తిథి నాడు నక్షత్ర ఆదిత్య సంభూతే నక్షత్రే అంటే పునర్వసు నక్షత్రంలో ఆదిత్య సంభూతే సూర్యుడికి బంధువైన అదితీదేవికి సంబంధించిన నక్షత్రము పునర్వసు నక్షత్రములో స్వోచ్ఛ సంస్థేషు పంచసు అంటే గ్రహాలు అన్నీ కూడా ఉత్తమ స్థానంలో ఉన్నప్పుడు పంచసు 5 గ్రహాలు మంచి స్థానాల్లో ఉన్నాయి. బుధుడు, గురువు, శని, శుక్రుడు, మంగళుడు అంటే వీళ్ళందరూ కూడా మంచి ఉత్తమ స్థానాల్లో ఉన్నారు. గ్రహేషు కర్కాటక లగ్నే అంటే కర్కాటక లగ్నంలో ఈ కర్కాటక లగ్నం ఎవరిదయ్యా అని చూసుకుంటే చంద్రుడికి సంబంధించినది. అందుకే మన రాముడు శాంతి, ప్రేమ, ధర్మం వంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. వాక్పతేషు మిత్రకే మరి వాక్పతి ఎవరయ్యా అంటే బుధుడు. సాంప్రదాయంగా మాటలు, దేవుడు లేదా సంకేతాలన్నీ కూడా ఇచ్చేవాడు అని భావిస్తారు. తేషు మిత్రకే బుధుడు మంచి స్థితిలో ఉండంగా స్నేహాభావంతో ఉన్నప్పుడు ప్రోద్భవః సర్వలోకానాం రామో దశరథాత్మజః అంటే ప్రోద్భవ అంటే ప్రకాశించినాడు, వెలుగులు నింపినాడు. సర్వలోకానాం అన్ని లోకాలన్నిటికి కూడా ప్రపంచానికి ఆనందాన్ని తెచ్చేవాడు. రామో దశరథాత్మజః శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు గారు, కౌసల్యాదేవి
దంపతులకు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో జన్మించినాడు. అందుకే రాముడు నవమి రోజు జన్మించినాడు కనుకనే శ్రీరామ నవమి అని అంటారు. శ్రీరామ నవమి అంటే రాముడు జన్మించిన రోజు. మరి ఆ రోజున స్వామివారి యొక్క కళ్యాణము లోక కళ్యాణార్థమై చెయ్యడము, స్వామివారి యొక్క అభిషేకాలు అర్చనలు ఇవన్నీ చేయడం వలన లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా కష్టాల నుండి విముక్తి పొంది సుఖశాంతులతో ఉంటారని శాస్త్రవచనము.